హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈ రోజు బయట హోటల్ స్టైల్లో కరకరలాడే గట్టిగా ఉండే సూపర్ టేస్టీ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో ప్రతిసారి పర్ఫెక్ట్ గా వస్తాయి. మరి లేట్ ఎందుకు, వీడియో ఎండింగ్ వరకు చూడండి. క్రిస్పీగా సాఫ్ట్ గా ఉండే ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు గట్టి పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని విడివిడిగా విడదీసుకోండి. ఇలా ఒక్కొక్క ఉల్లిపాయ పొరలు పొరలుగా విడివిడిగా అవ్వాలన్నమాట. అప్పుడే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. తినేటప్పుడు క్రంచీగా టేస్టీగా కూడా ఉంటుంది. లేదు అంటే ముద్దలు ముద్దలుగా వస్తుంది అనమాట మనం చేసే పకోడీ. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారం, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలి. మరింత రుచి కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఉల్లిపాయకు పట్టేలాగా మంచిగా కలపాలి. ఇది అన్నమాట సీక్రెట్. సో ఉల్లిపాయలకి ఎంత బాగా మనం ఈ మసాలాలు పట్టిస్తే అంత టేస్టీగా వస్తాయి మనం చేసే పకోడీ. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కరివేపాకు బాగుంటుంది. తర్వాత వరిపిండి ఒక 4 స్పూన్ల వరకు వేసుకోండి. నార్మల్ గా బియ్యం పిండి ఉంటుంది కదా, అదే. నెక్స్ట్ ఇందులోకి 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. ఇలా శనగపిండి క్వాంటిటీ తగ్గించి బియ్యం పిండి క్వాంటిటీ పెంచుకోవడం వల్ల మనం చేసే పకోడీ అనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అందుకే హోటల్ స్టైల్లో మంచిగా బండి మీద మనకి చేసిన పకోడీలు అన్ని కూడా గట్టిగా కరకరలాడుతూ వస్తున్నాయి అంటే సీక్రెట్ ఇదే. వరిపిండి అనేది ఎక్కువ వేసుకుంటారు, శనగపిండి అనేది తక్కువ వేసుకుంటారు. అంటే 1 కప్పు అదైతే 1/2 కప్పు శనగపిండి కొలతలాగా వేసుకోవాలి. తగినంత పిండి ఇలా కలుపుతుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి కరకరలాడుతూ పకోడీలు అనేది వస్తాయి. తర్వాత వేడి ఆయిల్లో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడీలు వేసుకొని మంచిగా ఒకసారి గరిటెతో అలా కలిపేసుకొని తిప్పేసుకొని ఇలా ఎర్రగా కరకరలాడే గట్టి పకోడా రెడీ అయిపోతుంది. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్